బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అటు లోతట్టు ప్రాంతాలు జలమవుతుండగా మరోవైపు సముద్ర తీర ప్రాంతం అయితే అల్లకల్లోరంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతంలో అటు నాగావళి ఏదైతే ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు పడడంతో నాగావళి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తున్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా నాగావళి టర్న్ చేసుకుంది, భారీగా కోతకు గురవుతుంది. అటు సముద్రంలో డైరెక్ట్గా వెళ్ళి కలవాల్సిన ప్రాంతంలో సుమారు కిలోమీటర్ మీద కట్ అయి ఇటు గనగలవట్టి ప్రాంతంకి వచ్చినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం. చాలా దూరం సముద్ర తీరం ఉండగా సముద్ర తీరం నుంచి ఒడ్డు నుంచి మళ్ళీ సైడ్కి కట్ అయ్యి ఇటు నాగావళి అయితే వస్తున్న పరిస్థితి. దీంతో అటు పరిసర గ్రామ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగావళి ఓవైపు ఉగ్రరూపం ఉంటుండగా మరోవైపు సముద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున అలలు వస్తున్న పరిస్థితి. సుమారు 5 మీటర్లు దాటి అలలు అటు మొత్తం ఎగుసిపడుతున్న పరిస్థితి నేపథ్యంలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా సముద్ర తీర ప్రాంతంలో అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జిల్లాకి ఇవ్వడంతో భారీ ఎత్తున వర్షాలు పడతాయి. మరో 48 గంటల పాటు భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యం. మరోవైపు రేపు సాయంత్రానికల్లా ఈ తుఫాన్ అనేది ఈ వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత వర్షాలు పడతాయని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇప్పటికే స్కూల్స్ అన్నింటికీ సెలవులు ప్రకటించడంతో పాటు అటు ఎవరైతే అధికారులు ఉన్నతాధికారులు కానీ వీరందరూ కూడా లీవ్లన్నీ క్యాన్సిల్ చేసి వారందరికీ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ అటు ఆర్ఎన్బికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ని కూడా సిద్ధంగా ఉంచారు. ఎక్కడ అయినా చెట్లు పడినా ఇటు విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికి కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అయితే పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తున్నాం ఇటు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా కిలోమీటర్ల మేర సముద్ర తీరాన్ని నాగావళి చీల్చుకుంటూ వస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం. గంటకి యొక్క సముద్ర తీర ప్రాంతంలో నాగావళి చొచ్చుకొస్తుండడంతో ఇటు మొత్తం కట్ అవుతున్న పరిస్థితి. పూర్తిగా నదికి సంబంధించి మొత్తం కోతకు గురవుతుంది. ప్రస్తుతం మనం ఈ బీటపడుతున్న ఇసుక తెన్నులను చూస్తూ ఉండొచ్చు. ఇప్పటికే చాలా లోతులో మొత్తం కట్ అవుతుంది. మనకు సముద్ర తీర ప్రాంతం అంత దూరం ఉండగా సముద్ర తీర ప్రాంతం నుంచి డైరెక్ట్గా వెళ్లాల్సిన నది ఇలా కట్ అవుతుండడంతో మన కళ్ళ ముందే ఇసుక అంతా కట్ అయ్యి మొత్తం కోతకు గురవుతుంది. దీంతో పరిసర గ్రామ ప్రజలైతే చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి ఉంది. మొత్తాన్ని చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకైతే అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ నదీ తీర ప్రాంతాలు కానీ నదీ పరివాహక ప్రాంతం కానీ సముద్ర తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. నాగావళి వంశధారులకి ఎవరు వెళ్ళవద్దంటూ కూడా ఎక్కడికక్కడ హెచ్చరికల బోర్డులు పెట్టడంతో పాటు అటు బాలింతలు కానీ ఎవరైతే సంబంధించి గర్భిణులు కానీ వీరందరూ కూడా కొంచెం సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. రోడ్లు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో హాస్పిటల్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో బాలు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.